హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాస్ వర్స్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అలానే టెట్ గ్రూప్స్ ఈ ఎగ్జామ్స్కి ఎంతో ఇంపార్టెంట్ అయిన కొన్ని ముఖ్యమైన జీకే బిట్స్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన ఆర్ఆర్బి, ఎస్ఎస్సిలో నోటిఫికేషన్స్ కూడా వచ్చాయి. అప్రెంటిస్కి అలానే వివిధ పోస్టులకి నోటిఫికేషన్స్ అని వచ్చాయి. సో వాటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు యూజ్ అనిపిస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మొదటి క్వశ్చన్, ఆధార్ కార్డును మొదటిసారిగా ఎక్కడి నుండి ప్రారంభించారు? ఒకవేళ మీకు ఆన్సర్ కనుక తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి. ఆన్సర్ లెంబ్లీ, మహారాష్ట్ర. లెంబ్లీ అనేది ఒక గిరిజన ప్రాంతం. అక్కడి నుంచి మనకి ఆధార్ కార్డుని మొదటిసారిగా ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ ఏ శాస్త్ర పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ హిమాద్రి. హిమాద్రి అనే శాస్త్ర పరిశోధనా కేంద్రాన్ని ఆర్కిటిక్ ప్రాంతంలో మన భారతదేశం ఏర్పాటు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వైశాల్యం మొత్తంలో ఆసియా ఖండ విస్తీర్ణం సుమారు ఎంత శాతం? ఆన్సర్ 30%. అంటే మొత్తం ప్రపంచ వైశాల్యంలో మన ఆసియా ఖండ వైశాల్యం 30%గా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు అయిన సుపీరియర్ ఏ ఖండంలో ఉంది? ఆన్సర్ ఉత్తర అమెరికా. సుపీరియర్ మంచినీటి సరస్సు ఉత్తర అమెరికాలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ ఏ దేశంలో ఫీనిక్స్ ఆశ్రమంను నిర్మించారు? ఆన్సర్ దక్షిణాఫ్రికా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన అంగోకోరో వాట్ దేవాలయం ఏ ఖండంలో ఉంది? ఆన్సర్ ఆసియా. నెక్స్ట్ క్వశ్చన్, ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారో ఏ దేశంలో ఉంది? ఆన్సర్ టాంజానియాలో కిలిమంజారో పర్వత శిఖరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, చైనాకు ఎన్ని దేశాలతో సరిహద్దు కలదు? ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 16. చైనాకు మొత్తం 16 దేశాలతో సరిహద్దు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన దేశం ఏది? ఆన్సర్ న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ఎల్ఎన్ఏ నౌకల నిర్మాణానికి అనుమతి పొందిన మొదటి షిప్ యార్డ్? ఆన్సర్ కొచ్చిన్ షిప్ యార్డ్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ డిసెంబర్ 8న. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలో మరియు ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఏ దేశంలో కలదు? ఆన్సర్ నేపాల్. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ మ్యాగజైన్ 2015 సంవత్సరానికి మేటి వ్యక్తిగా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఏంజెలా.
నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ వీల్ వైర్ బాస్కెట్ బాల్ ట్రోఫీని ఏ రాష్ట్ర జట్టు గెలుపొందింది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, మార్కెట్ ప్రపంచంలో తొలిసారిగా డెంగ్యూ జ్వరానికి వ్యాక్సిన్ను విడుదల చేసిన దేశం ఏది? ఆన్సర్ మెక్సికో. నెక్స్ట్ క్వశ్చన్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ నివేదిక ప్రకారం ఏ పర్వతం మీద హిమనది 28% కరిగిపోయింది? ఆన్సర్ ఎవరెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి బయో రిజర్వ్గా దేనిని ప్రకటించారు? ఆన్సర్ శేషాచలం కొండలు. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటిగ్రేట్ నివేదిక ప్రకారం ఏ దేశం నుండి అత్యధికంగా నల్లధనం బయటి ప్రాంతాలకు తరలిపోతుంది? ఆన్సర్ చైనా. నెక్స్ట్ క్వశ్చన్, స్పెయిన్ పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన రాజకీయ పార్టీ? పీపుల్స్ పార్టీ. ఇవి కొన్ని ఇంపార్టెంట్ జీకే బిట్స్ అండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.